హలో ఫ్రెండ్స్, గత 2 రోజుల నుంచి హైదరాబాద్ రాష్ట్రంలో అంటే హైదరాబాద్ వేదికగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు గృహ నిర్బంధాలు. సో ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం గత 2 రోజుల నుంచి పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ అంటే సవాళ్ళు ప్రతి సవాలు హైదరాబాద్లో ముఖ్యంగా మహానగరంలో శాంతి భద్రతల వరకు ఈ విషయం దారితీసింది. అసలు ఏంటి ఈ పంచాయతీ అంటే ఈ పంచాయతీ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎక్కడ మొదలైంది ఈ పంచాయతీ? పిఎస్సి పదవి నుంచి మొదలైన పంచాయతీ ఇవాళ ఎక్కడ వరకు అంటే ప్రాంతీయ విభేదాల వరకు దారితీసింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అసలు ప్రాంతీయ విభేదాలను ఈ పంచాయతీలోకి లాగిర్రు కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరూ అందరికీ చేరేలాగా మీరే చూసుకోవాలి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఇది. సో చూద్దాం ముఖ్యంగా అసలు ఈ పంచాయతీ ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి వరకు ఎక్కడికి చేరింది అనేది మనం చూద్దాం. ముఖ్యంగా అంటే పార్టీ మారిన ఆ 3 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్పీకర్ని కలవటం జరిగింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి వీరు రాష్ట్ర హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ దారుల్లో ఉన్నది కూడా పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉన్నారు. సో హైకోర్టు ఏమైనా సంచలనమైన ఆదేశాలు ఇచ్చిందంటే ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తీర్పు అనకూడదు, ఎప్పుడైనా ఇది ఆదేశాలు మాత్రమే అనాలి. సో సంచలనమైన ఆదేశాలు ఏమిటంటే 4 వారాల్లోగా వారిపైన చర్యలు తీసుకోండి, లేదంటే ఆ కేసును సుమోటాగా స్వీకరిస్తామని చెప్పేసి హైకోర్టు స్పీకర్ కార్యాలయానికి వెల్లడించటం జరిగింది, ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో అప్పుడు ఆ తీర్పు వచ్చిన తెల్లారి పిఎస్సి పదవి అంటే పిఎస్సి చైర్మన్ని అరికపూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించడం జరిగింది. సో ఆ పిఎస్సి పదవి నుంచి మొదలైన ఈ పంచాయతీ ఇవాళ ప్రాంతీయ విభేదాల వరకు దారితీసింది అని మనం చెప్పుకోవచ్చు కూడా. అయితే పిఎస్సి పదవి చైర్మన్గా నియమించిన తర్వాత అరికపూడి గాంధీ ఏమన్నారంటే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, అందుకే నాకు పిఎస్సి పదవి ఇవ్వడం జరిగిందని చెప్పేసి కొన్ని వార్తాపత్రికల ద్వారా ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమని విమర్శించారంటే ఆల్రెడీ మీరు పార్టీ మారినరు, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్లో కలిసి మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు అని బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా దానికి ప్రతిఘటనగా దానికి వివరించడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా పిఎస్సి పదవి అనేది ప్రతిపక్షానికి ఇచ్చే సాంప్రదాయం అటు పార్లమెంటులో కానీ ఇటు రాష్ట్ర అసెంబ్లీలో కానీ ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకి పిఎస్సి చైర్మన్ని మేము ఇవ్వటం జరిగింది అని చెప్పేసి అటు మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు గారు కూడా ప్రెస్ మీట్ ద్వారా వివరించడం జరిగింది. సో ఇప్పుడు దాని దృష్టిలో పెట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి వారు తెలంగాణ భవన్లో ఏమని అన్నారంటే ప్రెస్ మీట్ ద్వారా అరికపూడి గాంధీ గారు మీకు చీరలు గాజులు పంపిస్తూ ఉన్నాం, రేపు మీ ఇంటి మీదకి వచ్చి జెండా ఎగరేస్తాం, బీఆర్ఎస్ జెండాను మీ ఇంటి ముందు మీ మెడలో మళ్ళా కండావ కప్పుతామని చెప్పేసి ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. అంటే చూడండి, వారి ఇంటి మీద ఈ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు జెండా ఎగరేయటం ఏందండి? ఇదేం పంచాయతీ? సో ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డలను కూడా అవమానించినట్లే కదా చీరా గాజులు పంపిస్తా అని. అంటే చూడండి, దానికి ఆయన ఏమన్నారంటే రా చూసుకుందామని చెప్పేసి వారు కూడా ఘాటుగా విమర్శించడం జరిగింది. అంటే తెల్లారి పోలీసులు అలర్ట్ అయ్యి వారికి హౌస్ అరెస్ట్ చేయటం. సో తర్వాత అరికపూడి గాంధీ గారి అనుచరులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేశారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు విమర్శించటం. సో వీటన్నిటిని చూసుకుంటే నిన్న ఏమన్నారంటే అసలు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలాగా ఆ వీడియో మీ అందరికీ చూపెడతాను, ఒకసారి చూడండి. చూడండి, అందరు ప్రతి ఒక్కరు చూడాలి. చూడు, మీకు తెలియదంట, తెలంగాణోడు కాదు,
చూడు, మీరు తెలంగాణ వారు కాదు, మీకు తెలంగాణ చరిత్ర తెలియదు అని చెప్పేసి అన్నారు కదా. సో మరి తెలంగాణలో మీ ఆంధ్ర ఇప్పుడు ఏమన్నారు చూడు, మీరు అరకెప్పుడు గాంధీ గారిని ఏమన్నారంటే మీరు తెలంగాణ వారు కాదు, తెలంగాణ చరిత్ర మీకు తెలియదు అన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీలనే కదా వీరు గెలిచింది. వీరు అట్లా విమర్శించినప్పుడు గత 10 ఏళ్లలో అంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది? నీళ్లు నిధులు నియామకాలు. సో నీళ్లు నిధుల నియామకాల విషయంలో అన్యాయం జరుగుతుందనే కదా ఎంతోమంది ప్రాణత్యాగం ఫలితంగా ఎంతోమంది ఎల్బీ నగర్ నడిబొడ్డున శ్రీకాంతాచారి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవటం కానీ, ఇంకా కానిస్టేబుల్ కృష్ణయ్య కానీ ఎంతోమంది విద్యార్థుల బలిదానం వల్ల, ఎంతోమంది మేధావుల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నీళ్లు నిధులు నియామకాల విషయంలో అన్యాయం జరుగుతుందని. సో సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీయే పరిపాలించడం జరిగింది. సో అప్పుడు తెలియదా ప్రాంతీయ విభేదాలు గురించి? ఇప్పుడే గుర్తొచ్చిందా? ఆనాడు అరకపూడి గాంధీ గారు మీ బీఫామ్ మీదనే కదా గెలిచింది. అప్పుడు గుర్తురాని ప్రాంతీయ విభేదాలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చినాయి? పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్పాలి మీరు ఈ విషయం. ప్రజలారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఎవరు అంటే సరే విడిపోయినాం, అన్నదమ్ముల్లాగా విడిపోయినాం, అయినా కూడా ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్లో కొన్ని నియోజకవర్గాల్లో అంటే ఖైరతాబాద్ కానీ, తర్వాత కుతుబుల్లాగూర్ కానీ, తర్వాత ఇంకా శేర్లింగంపల్లి కానీ, కూకట్పల్లి కానీ, ఇక్కడ ఎవరు గెలిచిర్రండి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇలే కదా. వీళ్ళంతా ఆంధ్ర సెటిలర్స్ అంతా ఎవరికి మద్దతుగా ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీకే కదా మద్దతుగా ఉన్నది. మీకు గుర్తు రాలేదా అప్పుడు ప్రాంతీయ విభేదాల గురించి మాట్లాడేటప్పుడు? అంటే మళ్ళా ఎందుకు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారు ఇక్కడ? అసలు భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బతికే స్వేచ్ఛని మన భారత రాజ్యాంగం ఇచ్చింది. అలాంటి స్వేచ్ఛ విషయంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం ఏంటండి? సో ఖచ్చితంగా ఇలాంటి ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలారా మీరు చూడండి. సరే, అరకపూడి గాంధీ ఏమంటారో చూద్దాం. ప్రాంతీయ విభేదాలు ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా ఇదే పరిణామాలు కొనసాగితే జరగవు. చూడండి, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఎమ్మెల్యేపై అంటే ఎమ్మెల్యే కాదు, పాడి కౌశిక్ రెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నాకు కేసీఆర్ అంటే అభిమానం కాబట్టి నాకు వారి పట్ల ఉన్న అభిమానాన్ని మరింత విద్వేషాలకు రెచ్చగొట్టేలాగా వీరు ప్రేరేపించడం జరిగింది అని చెప్పేసి వారు స్పష్టంగా వివరించడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం అసలు ప్రాంతీయ విభేదాలు ప్రేరేపించడం నిజంగా ఇది అందరికీ అంటే శాంతి భద్రతల విషయంలో కూడా విఘాతం కలిగించినందుకు ఇలాంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. చూడండి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత వారి బాధలు వారు పడుతున్నారు, మన బాధలు మనం పడుతున్నాం. పాపం వాళ్ళకి 10 ఏళ్ళు అయినా కూడా రాజధాని కూడా లేదు. ఇంకా మళ్ళీ ప్రాంతీయ విభేదాలు ఏంటండి? ఇటు 10 ఏళ్ళైనా కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం బాగుపడిందని అండి? 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రాంతీయ విభేదాలు ఏంది? తెలంగాణోడు ఏంది, ఆంధ్రోడు ఏందండి? ప్రజలు గమనించాలి ఖచ్చితంగా. సో అసలు
ఒక ప్రజాప్రతినిధి జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలి? చూడండి, తెలంగాణ రాష్ట్రం వరదలు వచ్చి ఫ్లడ్స్ వచ్చి అతలాకుతలం అవుతూ ఉంటే 10,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పేసి సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రకటించడం జరిగింది. సో అలాంటి వరద బాధితులకు సాయంగా ఉండాలి. ఆ పాపం వాళ్ళు తినకుండా వరదలకి వణుక్కుంటూ పాపం పసిపిల్లలు అక్కడ విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. తర్వాత వారికి సహాయ చర్యల కోసం పరిహారం కోసం వారు ఎదురు చూస్తూ ఉంటే గియ్యం పంచాయతీలండి. హైదరాబాద్ నడిబొడ్డున కూర్చొని ప్రజలారా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం, పోయి వాళ్ళని ఆదుకోవాలి. వారికి పరిహారం వచ్చిందా లేదా అని చెప్పేసి వారి తరపున మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచనలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలి అవసరమైతే. అంతేగాని ప్రాంతీయ విభేదాలు ఏందండి? కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చూసేవారు ప్రతి ఒక్కరికి నా యొక్క చిన్న అడ్వైజ్ ఏంటంటే, ప్రాంతీయ విభేదాలు లేకుండా కుల మత వర్గాలకు లేకుండా ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలనేది మా యొక్క కోరిక, మా యూట్యూబ్ ఛానల్ కోరిక కూడా. కాబట్టి అలాంటి ప్రాంతీయ విద్వేషాలు కానీ మత విద్వేషాలు కానీ కుల విద్వేషాలు కానీ రెచ్చగొట్టే ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. సో మరి మీరు ఇప్పటివరకు 2 రోజుల నుంచి చూశారు. ఆ 2 రోజుల్లో అసలు హైదరాబాద్ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కూడా విఘాతం కలిగింది. కాబట్టి సీఎం కేసీఆర్ గారు మీరు కూడా స్పందించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్న ఎక్కడా కూడా ప్రాంతీయ విభేదాలని ఎక్కడ కూడా ప్రేరేపితం కాలేదు. ఎందుకంటే అలా అవుతాయని చెప్పేసి ఎంతోమంది ఇక్కడ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కూడా భయపడ్డారు, కానీ ఎలాంటివి కూడా జరగలేదు. ఇప్పుడు కొంతమంది ఆంధ్ర సెటిలర్లకు మీ మీద అభిమానం అభిప్రాయం కూడా పోతూ ఉంది ఇలాంటి ఎమ్మెల్యే వల్ల. వారు మీకే కదా మద్దతు ఉంది. ఎక్కడ ముఖ్యంగా కూకట్పల్లి, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్ అక్కడ ఎక్కువ ఆంధ్ర సెటిలర్సే ఉంటారు. వారందరూ మీకే కదా మద్దతు ఇచ్చింది. అక్కడ వారి ఓట్లని ఇప్పుడు మీరే చేజార్చుకున్నట్టే కదా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ కూడా స్పందించాలి. ఎందుకంటే ప్రాంతీయ విభేదాలను తీసుకురావటం అసలు ఎంత పొరపాటు అంటే, ఆల్రెడీ విడిపోయినాం, ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నాం. మళ్ళీ ఆంధ్రవాడు తెలంగాణ ఏంది? మీ పార్టీలో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు గుర్తుకురారు, వేరే పార్టీలోకి వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు గుర్తొస్తారా? చూడండి. సో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా ఇలాంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కూడా మేము కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మన వీడియో చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మంది కొత్త వారికి మన వీడియో అందిద్ది. కాబట్టి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.